లో భర్త వివాహేతర సంబంధం గుట్టురట్టు చేసింది భార్య. సైదాబాద్ కు చెందిన బాబు జ్యోతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అత్తారింటోళ్లు ఆమెను వేధింపులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో బాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పిల్లలు అనారోగ్యంతో ఉన్నా పట్టించుకునేవాడు కాదు. ఈ నేపథ్యంలో మరో మహిళతో భర్త ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తనకు న్యాయం చేయాలని భార్య జ్యోతి కోరుతోంది. ఉరేష్నర్ నాకు ఈయన మా అత్త మా మూడో ఆడబిడ్డ కలిసి ఉరేష్నరు. దాని తర్వాత కూడా సరే ఆయన సర్దుకపోయిన మా అత్త బతిలాడింది, డ్యూటీ ఉందని చెప్పి అన్ని చెప్పింది. ఏం పని చేస్తాడు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ బాయ్ లాగా చేస్తాడు సార్. లక్డికాపూర్ దగ్గర సబార్డినేట్ గా చేస్తాడు. 2019లో నాకు కాంచన విషయం తెలిసింది, ఇంకొక ఆమెతో ఉంటున్నాడు అని తెలిసింది. అప్పటి నుంచి మాకు తిండికి దేనికి లేకుండా బయటికి వెళ్ళిపోయి ఉండడం ఇట్లా చేస్తే నేను క్వశ్చన్ చేసి ఆయన దగ్గర ఉన్న నాకు దొరికిన ప్రూఫ్తో అడిగితే నన్ను కొట్టేసినాడు. ఆయన మీద మళ్ళీ నన్ను చంపడానికి నేను మెట్ల నుంచి తీసేస్తే అప్పుడు పోలీస్ కేసు అయితే చుట్టుపక్కల వాళ్ళు 100కి ఫోన్ చేసి పిలిచినారు. పోలీస్ కేసు అయితే అప్పుడు వెళ్ళిపోయిందంటే ఇప్పటివరకు పత్తలేడు. కేసు అయినా కూడా ఏమైనా కూడా నేను మళ్ళీ పోతూనే ఉన్నా. ఈయనకి 2022లో టీబీ వచ్చింది, ఈయనకి లంగ్స్ ప్రాబ్లం ఉంది, నాకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ ఉన్నాయని ఇంటి చుట్టూ తిరుగుతున్నా, 100కి ఫోన్లు చేస్తున్నా. హాస్పిటల్కి వచ్చి 100కి ఫోన్లు చేస్తే అప్పుడు వచ్చి డిశ్చార్జ్ సంబరి మీద సైన్ పెడతాడు సార్. ఆయన అప్పటిదాకా పెట్టాడు. ఇప్పుడు నాకైతే అసలే బాగలేదు, నేను బయటకు వెళ్ళి జాబ్ చేసుకోలేను. నా పిల్లల బతుకు నాకు ఆగం చేసిరు. వీళ్ళకి 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు 9th క్లాస్ సార్. ఈయనకి 2 సంవత్సరాల నుంచి స్కూల్ లేదు, ఈయనకి ముందు నుంచి కూడా స్కూల్ లేదు సార్. దిల్షుక్ నగర్ పిల్లల నంబర్ 155. కాంచనతోటి ఉన్నాడు సార్ ఈయన. కాంచన అంటే ఆయన ఉంచుకున్నాము. కాంచనతో ఆమెకు కూడా పెళ్ళి అయింది, చెల్లె అని చెప్పిండు. నేను క్వశ్చన్ చేసినప్పుడు అందరు పోలీసు వాళ్ళకి కూడా చెల్లెనే అని చెప్పిండు సార్. చెల్లెనే అని చెప్పిండు. వాళ్ళ భర్తకి 2 పిల్లల్ని వదిలేసి, ఇంతకు ఉన్నారు సార్ వాళ్ళు 2 పిల్లలు. 2 పిల్లల్ని వదిలేసి ఈయనతో వచ్చి 4-5 సంవత్సరాల నుంచి ఈయనతోటే ఉంటుంది. ఫస్ట్ లాక్డౌన్ అప్పటి నుంచి ఈయనతోటే ఉంటుంది. మాకు న్యాయం కావాలి, లేదంటే మేము ఈయన ఏమైనా చేసుకొని నేను నా పిల్లలు ఏమైనా చేసుకొని చచ్చిపోతాం.